in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈరోజు మనం యేసు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి కాలములో ఆయన చేసినటువంటి సూచక క్రియలను గూర్చి నేర్చుకుందాం. ఎందుకంటే ఈ విషయమై పరిశుద్ధ గ్రంథంలో కొందరికి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయటానికి, దేవుని జ్ఞానమును నేర్పించటానికి ఆయన కృపను బట్టి నేను సిద్ధపడి ఉన్నాను. ఈ అంశం యేసు ప్రభువు జరిగించినటువంటి సూచక క్రియల నిమిత్తము చెప్పబడుతున్నటువంటి అంశం. అలాగే ప్రభువు పరలోకానికి ఆరోహణుడైన తర్వాత కూడా ప్రారంభ శతాబ్దంలో కొంతకాలం పాటు దేవుడు అపోస్తలుల చేత, శిష్యుల చేత సూచక్రియలను జరిగించాడు. వీటి యొక్క ఆవశ్యకత ఏంటి? అసలు సూచక్రియ అంటే ఏమిటి అనగానే, సూచక క్రియ అనగానే అదొక గుర్తు. యేసు దేవుని కుమారుడు అని ప్రజలను ఒప్పింప చేయటానికి, వారందరి మధ్య అప్పటి వరకు వారు చూడనటువంటి కొన్ని సంఘటనలను ప్రభువు జరిగించారు. వాటినే సూచక క్రియలు అంటారు. అంతకుముందు కూడా, అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలోనికి రాకమునుపు కూడా దేవుడు ప్రవక్తల చేత, నీతిమంతుల చేత ఆయా సందర్భాలలో అవసరతను బట్టి సూచక క్రియలను జరిగించాడు. సూచక క్రియ ఎప్పుడు కూడా అవసరాన్ని బట్టి జరుగుతుంది. సూచక క్రియ ఎప్పుడు కూడా అవసరాన్ని బట్టి దేవుడు జరిగిస్తాడు. అంతే తప్ప ఎటువంటి అవసరత లేకపోయినా ఏదో కాలక్షేపం కొద్దీ తన శక్తిని చూపించుకోవటానికి దేవుడు ఎప్పుడూ కూడా సూచక క్రియలను జరిగించడు. సూచక క్రియ అనగానే ఆంగ్లంలో దానిని సైన్ అంటారు, అనగా ఒక గుర్తు. దేనికి గుర్తు అనగానే ప్రభువు వాక్యమును స్థిరపరచటానికి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మించటానికి, ఒప్పించటానికి ఆయా సూచక క్రియలు చేయబడ్డాయి. ప్రభువైన యేసు శరీరధారిగా ఈ భూమి మీద జీవించిన కాలములో ఆయన అనేకమైనటువంటి సూచక క్రియలను జరిగించారు. వాటికి లెక్కలేదు. అవసరాన్ని బట్టి ఆయన జరిగించినటువంటి సూచక క్రియలకు ఎంతని లెక్కలేదు. అనేకమైనటువంటి సూచక క్రియలు, అవి ఏ స్థాయిలో జరగాల్సినవైనా సరే ఆయన జరిగించాడు. అంటే ఈ సూచక క్రియను దేవుడు జరిగించలేడా అనేటువంటి ప్రశ్న ఎక్కడ కలగలేదు. ప్రతి సందర్భంలోనూ అది ఎంతటి అసాధ్యమైనదైనా సరే, మనుషులకు అది ఎంతటి అసాధ్యమైనదైనా సరే, వారి ఆలోచనలకు, వారి ఊహలకు అందనిదైనా సరే, ప్రభువైన యేసు దానిని జరిగించాడు. అలా జరిగినప్పుడు ఆ చుట్టూ ఉన్న వారందరూ, ఆ గుర్తును చూసిన వారందరూ కూడా ఆయన దేవుని కుమారుడని విశ్వసించారు. అప్పుడు ఆయన మాటలను అంగీకరించారు. ఆ తర్వాత వారి బ్రతుకులను వారు రక్షించుకున్నారు. అంటే ఏదేమైనప్పటికీ చివరికి
మన ఆత్మను రక్షించడమే దేవుని యొక్క ఉద్దేశ్యం. భూమి మీద దేవుడు దేనిని జరిగించినా మన ఆత్మలను రక్షించటానికి ఆయన కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసు సూచక క్రియలను జరిగించాడు. సూచక క్రియలను జరిగించడం ద్వారా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనగా అభిషక్తుడు అని ప్రజలందరూ కూడా నమ్మాలి. మెస్సయ్య ఆయనే అని నమ్మాలి. చూచిన వారందరూ, ఆ కార్యమును విన్నవారందరూ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. యేసు నోట పలకబడుతున్నటువంటి దేవుని మాటలను విశ్వసించి వారి బ్రతుకులను దేవునికి సమర్పించుకోవాలి. రక్షణలో ప్రవేశించాలి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఉదాహరణకి కానా అనేటువంటి పెండ్లి విందులో యేసు ప్రభువు నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తారు. అది ఒక సూచక క్రియ. ఇలాంటి గుర్తులు చాలానే ఉన్నాయి. స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఇలాంటివి అనేకమైనవి యేసు ప్రభువు తన జీవిత కాలంలో అనగా శరీరధారిగా ఈ భూమి మీద నివసించిన కాలంలో ఆయన జరిగించారు. వ్రాయబడినటువంటి ఒక చక్కని మాట ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం నుంచి. యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం నుంచి చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడిను. యేసు ప్రభు అనేకమైన ఇతర సూచక క్రియలను కూడా చేశాను. అవన్నీ కూడా ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. మరి ఎన్ని వ్రాయబడ్డాయి? యేసు ప్రభువు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మడానికి, నమ్మి ఆయన నామమున మీరు జీవమును పొందటానికి ఇవి వ్రాయబడెను అనే మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ మాటల్లోనే చాలా వరకు మనకు సమాధానం దొరుకుతుంది. సూచక క్రియ నిమిత్తం చాలా వరకు సమాధానం ఈ మాటలోనే మనకు దొరుకుతుంది. ఏంటా సమాధానం? సూచక క్రియలు అనేవి ఇక్కడ ముఖ్యం కాదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనం నమ్మడం ముఖ్యం. మనం అలా నమ్మాలంటే మనకు ఏదో ఒక ఆధారం ఉండాలి. మనం యేసు ప్రభువును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలంటే ఏదో ఒక ఆధారం ఉండాలి. దేవుని వాక్యమైనా ఉండాలి. దేవుని వాక్యం ఇంకా అందుబాటులోనికి రాని పరిస్థితులలో సూచక క్రియలైనా ఉండాలి. ఎన్ని ఉండాలి? ఎన్ని సూచక క్రియలు ఉండాలి? చక్కగా మీరు ఈ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, పరమార్థాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మటానికి ఎన్ని సూచక క్రియలు అయితే సరిపోతాయో అన్నిటినీ దేవుడు రాయించాడు. ఎంత అద్భుతమో చూడండి. ఎంత అద్భుతమో చూడండి. అంటే ఒక మానవుడు ఎన్ని మాటలను, ఎన్ని సూచక క్రియలకు సంబంధించిన సంగతులను చదివితే, అర్థం చేసుకుంటే యేసు ప్రభువును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మవచ్చో దేవుడు ముందుగా నిర్ణయించాడు. సృష్టికర్తకు ఆ నిర్ణయం తెలియదా? తెలుసు. సృష్టికర్తకు ఆ నిర్ణయం తెలుసు. ఒక వైద్యుడు ఒక రోగి తీసుకోవలసినటువంటి ఆహారాన్ని ముందుగా నిర్ణయిస్తాడు. ఒక వైద్యుడు రోగి తీసుకోవలసిన ఆహారాన్ని నిర్ణయిస్తాడు. డైట్ అంటారు దాన్ని, డైట్ ప్లాన్. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎంత తీసుకోవాలి, మధ్యాహ్నం లంచ్ ఎంత తీసుకోవాలి, రాత్రి వేళ సప్పర్ ఎంత తీసుకోవాలి. దానికి ఒక పరిమాణం ఉంటుంది. ఆ పరిమాణం చొప్పున, ఆ కొలత చొప్పున తీసుకోవాలని వైద్యుడు నిర్ణయిస్తాడు. నా తిండిని నిర్ణయించడానికి మీరెవరు అంటే ఆయన వైద్యుడు, నీవు రోగివి, మాట్లాడకూడదు ఆయన దగ్గర. వైద్యుని ముందు రోగి నోరెత్తకూడదు, మాట్లాడకూడదు. ఆ డైట్ ప్లాన్ పాటించాలి. అలాగే మానవుల సృష్టికర్త అయిన దేవుడు నీవు యేసు ప్రభువును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటానికి ఎన్ని సూచక్రియలను రాయిస్తానంటే, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని సూచక్రియలు మీకు కనిపిస్తున్నాయి, అన్నిటిని రాయిస్తానన్నాడు. ఇక్కడ సూచక్రియలు అన్నిటినీ ఎందుకు రాయించలేదు అంటే, సూచక్రియల్లో ఏముంది? మీరు అల్ప విశ్వాసులు కనుక
మీరు బలహీన హృదయాలతో ఉన్నారు కనుక సూచక క్రియలను మీరు చూస్తే తప్ప, లేక సూచక క్రియలకు సంబంధించినటువంటి విషయాలను మీరు వింటే తప్ప మీరు దేవుని కుమారుడిని నమ్మరు గనుక దేవుడు మానవుల బలహీనతను బట్టి వీటిని వ్రాయించాడు, వీటిని జరిగించాడు అన్నాడు, తర్వాత వ్రాయించాడు. అంతే తప్ప సూచక క్రియలలో ఏదో గొప్పతనం ఉందని కాదు. దేవుని కుమారునిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవటానికి బలహీన హృదయాలకు సూచక క్రియలను దేవుడు చూపించాడు. అందుకే అన్నీ వ్రాయబడలేదు చూడండి, అన్నీ వ్రాయబడలేదు చూడండి, అన్నీ గ్రంథానికి ఎక్కలేదు చూడండి. అంటే సూచక క్రియ ఒకవేళ గొప్పదని మీరు అనుకుంటే అన్ని గ్రంథానికి ఎక్కాలిగా. సూచక క్రియలే గొప్పవి, మా రక్షణ కాదు, యేసుక్రీస్తు ప్రభువు కాదు, ఆయనను దేవుని కుమారుడైన క్రీస్తు అని మేము నమ్మడం కాదు, ఇవన్నీ కాదు. కానీ సూచక క్రియలు గొప్పవి అనుకుంటే మీది అజ్ఞాన హృదయమే, బలహీన హృదయమే. దేవుని మాట ఏమని సెలవిస్తోందో చూడండి, దేవుని మాట ఏమని సెలవిస్తోందో చూడండి. చాలా జరిగించాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు, చాలా సూచక్రియలను జరిగించాడు. అవన్నీ వ్రాయబడలేదు. అవన్నీ ఎందుకు? మరి ఎన్ని వ్రాయబడ్డాయి? అసలు అవసరం లేదా అంటే కొన్ని అవసరం ఉన్నాయి. ఎందుకు అవసరం ఉన్నాయి? మీరు బలహీనులు, మీ బలహీన హృదయాలను బట్టి ఇదిగో ఒక లెక్క చొప్పున దేవుడు సూచక క్రియలను పొందుపరిచాడు, గ్రంథంలో పొందుపరిచాడు. అందుకే గ్రంథకర్త చాలా విశేషంగా ఆ మాటలను పొందుపరిచాడు. చూడండి, ఆ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, యోహాను గారు ఇంకా అనేకమైన ఇతర సూచక్రియలను ఆయన జరిగించాడు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మటానికి ఎన్ని సూచక్రియలనైతే వ్రాయించాలో దేవుడు అన్నిటినీ వ్రాయించాడు. మిగిలినవి చాలా ఉన్నా వాటన్నిటినీ గ్రంథంలో చేర్చలేదు. అవన్నీ మరుగుపడ్డాయి, చెరిపివేయబడ్డాయి, కాలగర్భంలో అవి కలిసిపోయాయి. అయితే ఎన్నైతే నిలిచాయో అన్నీ కూడా మీరు యేసు ప్రభువును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటానికి మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానమైనటువంటి సంగతిని మీరు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు, ఆయన పరలోకంలో నుండి వచ్చాడు, ఆయన మాటల ద్వారా నాకు రక్షణ కలుగుతుంది, ఆయన ద్వారా నేను జీవమును పొందుతాను అని మీరు నమ్మడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతకు మించి ఇంకేమీ లేదు. అయితే యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలీలు, చుట్టూ ఉన్నటువంటి మిగిలిన అన్యులు, ఇదిగో నేటి కాలం వరకు కూడా అనేక మంది యొక్క దృష్టి సూచక క్రియల మీదనే ఉన్నది, సూచక క్రియల మీదనే ఉన్నది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటంలో లేదు. ఆయనను నమ్మటానికి ఇంకా బలహీనులుగానే ఉన్నారు, ఇంకా అవివేకులుగానే ఉన్నారు, ఇంకా మూర్ఖులుగానే ఉన్నారు. మరి ఏం కావాలి? యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని నమ్మటానికి వీరికి ఏం కావాలి? సూచక క్రియ కావాలట. ఇప్పుడు దేవుని సమాధానాలను మనం చూద్దాం. అయితే వ్రాయబడినటువంటి మరో చక్కని మాటను కూడా మీకు పరిచయం చేసిన తర్వాత ముందుకు తీసుకుని వెళ్తాను. యేసు ప్రభు అనేకమైన సూచక క్రియలను ఎందుకు జరిగించాడో, అలా జరిగించవలసినటువంటి ఆవశ్యకత ఏంటో వ్రాయబడినటువంటి మరో మాటను కూడా మీకు చూపించి అప్పుడు ఇంకా ఈ పాఠంలో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాను. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను, ఇది మీరే ఎరుగుదురు. పేతురు గారు పెంతుకొస్తను పండుగ దినమున యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ సువార్తలో పలికినటువంటి మాట ఇది. ఇశ్రాయేలు వారలారా, నా మాట వినుడి. దేవుడు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు జరిగించి తన వలన మెప్పు పొందిన వానిగా మీ మధ్య కనుపరిచెను, ఇది మీరే ఎరుగుదురు. అంటే
యేసును దేవుని కుమారుడుగా తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఆ దేవుడు యేసు చేత అనేకమైన అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలను జరిగించాడు. ఎందుకని? ఆయనను ప్రజల మధ్య దేవుని చేత మెప్పు పొందిన వ్యక్తిగా కనుపరచడానికి. అలా కనుపరచబడినప్పుడు ఇక వీటి అవసరం ఉండదు. ఇవి బలహీనమైనవి. బలహీన హృదయులను బలపరచటానికి బలహీనమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలను దేవుడు వినియోగించాడు. మీరు బలము నొందిన వారై దేవుని వలన మెప్పు నొందిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువును మీ రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ నొంది పశ్చాత్తాపపడిన హృదయాలతో జీవములో ప్రవేశించాలన్నది దేవుని ఉద్దేశ్యం. అయితే ఆ విషయమును మర్చిపోయి, ఆ విషయమును ప్రక్కన పెట్టి, ఆ విషయమును బలహీనమైనదిగా చూస్తూ మీరు బలహీనమైన విషయాలనే కోరుకుంటున్నారు, వాటినే బలమైనవి అనుకుంటున్నారు. ఒక మహత్కార్యాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక సూచక క్రియను మీరు ఏమనుకుంటున్నారు? బలమైనది అనుకుంటున్నారు. వాటికి అలవాటు పడుతూ ప్రభువులో ఉన్న జీవమును కోల్పోతున్నారు. మాటి మాటికి వాటినే కోరుకుంటున్నారు. ఒక సూచక్రియ మాకు కావాలి, ఒక అద్భుతం మాకు కావాలి, ఒక మహత్కార్యం మాకు కావాలి, ఒక స్వస్థత మాకు కావాలి. అంతే తప్ప వీటి వెనక ఉన్న రహస్యం ఏంటి? దేవుడు అవసరాన్ని బట్టి వీటిని ఎందుకు జరిగించాడు? అవసరాన్ని బట్టి కొన్ని మాత్రమే ఎందుకు దేవుడు వ్రాయించాడు? ఒక ఆధారం కావాలి గనుక, యేసును నమ్మటానికి ఒక ఆధారం కావాలి గనక అవసరాన్ని బట్టి వాటిని జరిగించాడు. అవసరాన్ని బట్టి కొన్నిటిని రాయించాడు. ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రస్తుత కాలంలో, ఈ చిట్ట చివరి గడియలలో, ఈ అంత్యకాలంలో దేవుని వాక్యము పరిపూర్ణమై మన చేతుల్లో ఉంది. ఇది ఒక మంచి ఆధారం. ఈ ఆధారమును బట్టి వ్రాయబడిన సూచక్రియలన్నీ అందులోనే ఉన్నాయి. వాటిని చూస్తూ, వాటిని చదువుతూ, వాటిని గ్రహిస్తూ యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించాలి. ప్రియులారా, నాటికి నేటికి కూడా అనేక మంది అదుగో ఆ భ్రష్టు పట్టినటువంటి హృదయాలతోనే ఇంకా ఉండిపోయారు. మాకు సూచక్రియ కావాలి, మాకు ఒక అద్భుతం కావాలి, మాకు ఒక మహత్కార్యం కావాలి, మేము వాటిని చూస్తే ప్రభువును నమ్ముతాం, లేకపోతే నమ్ము అనేటువంటి స్థితిలో ఇంకా నేటికి కూడా ఉన్నారంటే అది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని చర్చిస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభువు ముఖ్యంగా యూదుల మధ్యే ఎక్కువగా సూచక్రియలను, అద్భుతాలను జరిగించారు. ఆ యూదులు చూచినవి సరిపోలేదట. ఆ యూదులు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చూచినటువంటి సూచక్రియలు సరిపోలేదట. ఇంకా సూచక్రియల కోసమే వెంపర్లాడుతున్నారు వారు. ఒక సూచక్రియ సరిపోదా? 2 సరిపోవా? 3 సరిపోవా? ఎన్ని కావాలి? ప్రభువును అంగీకరించడానికి ఎన్ని కావాలి? అందుకే పౌలు గారు మాట్లాడినటువంటి ఆ మాటను కూడా మీరు చూడండి. క్రీస్తు సువార్తను యూదులు నమ్మకుండా, అంగీకరించకుండా వేటిని కోరుకుంటున్నారని వ్రాయబడిందో ఒక్కసారి మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతకుచున్నారు. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. యేసుక్రీస్తు యొక్క సువార్తను అంగీకరించమని వారి మధ్య ప్రకటిస్తుంటే సూచక క్రియలకు మేము అలవాటు పడిపోయాం, సూచక క్రియలు చేయండి అని అడుగుతున్నారు సంతోషించడానికి. ఇక గ్రీసు దేశస్థులైతే జ్ఞానమును వెతుకుచున్నారు, లోక జ్ఞానాన్ని. లోకంలో ఏదైనా ఉపయోగపడేటువంటి సంగతిని చెప్పండి, జానెడు పొట్టను పోషించుకోవటానికి, సౌలభ్యంగా సుఖవంతంగా జీవించటానికి మాకు జ్ఞానాంశం ఏమైనా కావాలి అని గ్రీసు దేశస్థులు అడుగుతున్నారు. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును అడుగుతున్నారు. మహాజ్ఞానమైన యేసుక్రీస్తును ప్రకటిస్తుంటే వీరికి తలకెక్కటం లేదు. అందుకే పౌలు గారు అక్కడ ఏమంటున్నారంటే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాము. సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాము. సూచక క్రియలు చేయటానికి శక్తి లేక కాదు,
జ్ఞానమును చెప్పటానికి మా దగ్గర కొదువై కాదు. అయితే మేము ప్రతిష్ఠింపబడినది క్రీస్తు సువార్తను ప్రకటించుటకు, యేసు ప్రభు సువార్తను ప్రకటించుటకు దేవుడు మమ్మను రాయబారులుగా పంపెను. కనుక మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తాం. మీ దగ్గర శక్తి ఉంటే, అంటే మా దగ్గర శక్తి అంటే మాలో శక్తి అని కాదు, పరమందున్న దేవుని శక్తి. ఆయన జరిగించాలనుకుంటే దేవుడు మా ద్వారా జరిగిస్తాడు. ఆయన జరిగించాలనుకుంటే దేవుడు తన సేవకుల ద్వారా జరిగిస్తాడు. యేసుప్రభు ద్వారా జరిగించాడు, అపొస్తలుల ద్వారా జరిగించాడు, అంతకుముందు ప్రవక్తల ద్వారా జరిగించాడు. ఎప్పటికైనా సరే, ఏనాటికైనా సరే, అది పూర్వకాలమైనా ప్రస్తుత కాలమైనా భవిష్యత్తు అయినా ఎప్పటికైనా సరే దేవుని సంకల్పంలో ఒకవేళ సూచక క్రియ యొక్క అవసరత ఉంటే దేవుడు తప్పకుండా, అది ఎంత పెద్దదైనా సరే, అది ఎంత అసాధ్యమైనదని మీ మనసులో అనిపించినా సరే, దానిని దేవుడు ఇట్టే జరిగిస్తాడు. అదే సూచక్రియ అంటే. కానీ దాని అవసరత ఉందా? మీరు ఆయనను శోధిస్తూ అడుగుతున్నారా అంటే మీకు నమ్మే ఉద్దేశం లేదు. ఒక్కసారి సూచక్రియ జరిగితే చూచి ఆనందిద్దామని అడుగుతున్నారు. జరుగుతుందా అని సందేహిస్తూ అడుగుతున్నారు, శోధిస్తూ అడుగుతున్నారు. నీలో ఆ శక్తి ఉందా, నేను ఇప్పుడు పరీక్షించాలనుకుంటున్నానని దేవుణ్ణే పరీక్షించడానికి అడుగుతున్నారు. గనుక మీ మధ్య ఎందుకు సూచక్రియ జరిగించాలి? ఎందుకు సూచక్రియ జరిగించాలి? ఒక మేధావి తనలో ఉన్నటువంటి మేధస్సును ఎవడో ఒకడు వచ్చి నీ మేధస్సు అంతటిని నాకు ఇప్పుడు చూపించు అని అడిగితే చూపిస్తాడా? వాడి ముందు ప్రదర్శిస్తాడా? దానికో వేదిక ఉంటుంది, దానికో సమయం ఉంటుంది. అప్పుడు మాత్రమే తన మేధస్సును బహిర్గతం చేస్తాడు. అంతే తప్ప ఎవడు పడితే వాడు రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కడు వాడిని ఆపి, ఆ మేధావిని ఆపి లోక సంబంధంగా నీ మేధస్సునంతా నా ముందు చూపించు అని కాలక్షేపానికి అడిగితే ఈ మేధావి అలా బహిర్గతం చేస్తే ఎక్కడ పడితే అక్కడ అసలు అతడు మేధావే కాడు, పనికి మాలిన మేధావి అవుతాడు. చూసారా? కనుక ఎప్పుడూ కూడా దేవుణ్ణి శోధిస్తున్నామా లేక మన యొక్క బ్రతుకులను చక్కదిద్దుకోవటానికి దేవుణ్ణి అడుగుతున్నామా అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. మనము బలహీనులమైనప్పుడు మన బలహీన స్థితిని చూచి మనం అడగకుండానే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చడానికి అందరూ కోరుకుంటే దేవుడు ఆ కార్యక్రమాన్ని చేయలేదు. దేవుడు జరిగించాలనుకున్నాడు కనుక ఆ కార్యక్రమాన్ని జరిగించాడు. ఏ సూచక్రియనైనా చూడండి, ఏ అద్భుతాన్నైనా చూడండి, ఏ మహత్కార్యాన్నైనా చూడండి, ఎవరో కోరుకుంటే కాదు, ఎవరో ఆదేశిస్తే కాదు. ఇదిగో మాకు ఇప్పుడు ఇలా జరిగితే, ఇప్పుడు మా కళ్ళ ముందు ఫలానా విధంగా జరిగితే అది సూచక్రియని మేము నమ్ముతామని ప్రజలు కోరుకుంటే వారి యొక్క కోరికను బట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఏ కాలమందు కూడా ఎవరి చేతనూ కూడా ఆ సూచక్రియలను అలా జరిగించలేదు. దేవుని నిర్ణయం అంటూ ఒకటి ఉంటుంది, దేవుని సంకల్పం అంటూ ఒకటి ఉంటుంది. ఆయన అనుకోవాలి వీరు బలహీనులు, వీరికిప్పుడు ప్రభువైన యేసును దేవుని కుమారునిగా చూపించాలంటే, ఆయనలో ఉన్న జీవమును వీరికి అనుగ్రహించాలంటే ఇప్పుడు ఈ పరిస్థితులలో సూచక్రియ అవసరం అని దేవుడు నిర్ణయిస్తే అక్కడ ఆ సూచక్రియ ఒక సేవకుని ద్వారా, దేవుని సేవకుని ద్వారా తప్పకుండా జరిగి తీరుతుంది. లేదు, మీరు శోధిస్తూ అడిగినప్పుడు, ఎన్ని సూచక క్రియలను మీకు చూపించినా మీరు నమ్మనప్పుడు, నమ్మరని దేవునికి తెలిసినప్పుడు దేవుడు మీ మధ్య ఎందుకు వాటిని జరిగిస్తాడు? ఒక చక్కని మాట చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. ఆనాటి కాలంలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారా లేదా? వారి మధ్య, వారి కళ్ళ ముందు ఎన్ని సూచక్రియలను చూపించినా కానీ వారు యేసుప్రభువు నమ్మరు. కానీ సూచక్రియలు చూడటానికి ఉవ్విళ్ళూరుతున్నారు. యేసుప్రభువును దేవుని కుమారునిగా అంగీకరించడానికి కాదు, నమ్మటానికి కాదు, కేవలం తృప్తి పొందటానికి, శోధించటానికి. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను
వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. యేసుక్రీస్తు ప్రభు వారికి కనిపించకుండా వెళ్ళిపోయారు. ఆ యూదులకు, నమ్మని ఇశ్రాయేలీయులకు ఎందుకు అలా వెళ్ళిపోయారో కింద వ్రాయబడింది చూడండి. ఏమని రాయబడింది? వారి కన్నుల ఎదుట యేసు ప్రభు ఎన్నో సూచక్రియలు చేశారు. అన్ని సూచక్రియలను వారి ఎదుట జరిగించినా వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. అంటే వారు నమ్మే బాపత కాదు. యేసు ప్రభువును అంగీకరించేటువంటి గుణం వారిలో లేదు. బండ హృదయాలు, రాతి హృదయాలు నాశనమునకు అప్పగింపబడ్డారు. పాతాళమునకు వారు నిర్ణయింపబడ్డారు. అటువంటి వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినా ఉపయోగం ఏముంది చెప్పండి? ఎన్ని సూచక్రియలు చేసినా వారిలో చలనం ఉండదు, వారిలో మార్పు ఉండదు. అట్టివారు కోరుకుంటారు, దేవుణ్ణి శోధిస్తూ అట్టివారు సూచక్రియలు జరిగించమని కోరుకుంటారు. కానీ అలాంటి వారి దగ్గర దేవుడు ఎప్పుడు కూడా సూచక్రియలను జరిగించడం. ఇప్పుడు ప్రశ్న దగ్గరకు వద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రశ్న దగ్గరకు వద్దాం. కొందరు ఏమని ప్రశ్నిస్తున్నారు, ఏ మాటలను బట్టి ప్రశ్నిస్తున్నారంటే, ప్రభు దగ్గరకు ఒకానొక సందర్భంలో ఇలాంటి తరగతికి సంబంధించిన వారు కొందరు వచ్చారు. వారు వచ్చి ఆయన్ను సూచక్రియ అడుగుతున్నారు. వారి కన్నుల ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినా వారు విశ్వాసం ఉంచినప్పుడు యేసు ప్రభు వారి కన్నుల ముందు ఎందుకు సూచక్రియలను జరిగించాలి? అప్పుడు ప్రభు నేను జరిగించను అన్నారు. ఇది వారి సందేహం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు సూచక్రియను జరిగించనన్నారు? జరిగించగలిగిన సామర్థ్యం లేక ఎందుకు జరిగించలేదనేది పరిశుద్ధ గ్రంథంలో వారికి తలెత్తిన ప్రశ్న. ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన ఈ వివరణ అంతా మీరు వింటే, అర్థం చేసుకున్నవారైతే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సూచక్రియను జరిగించనన్నారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ సందర్భం దగ్గరకు మనం వెళ్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనం నుండి. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. ఇదే కొంతమందికి ఉన్నటువంటి ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు సూచక్రియను జరిగించలేదు? ఎందుకు జరిగించలేదు? అసలు ఆ ప్రారంభం నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 8వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ఇప్పుడు నేను చదివిన వాక్య భాగాన్ని చక్కగా విశ్లేషణాత్మకంగా మీరు చదవగలిగితే, గ్రహించగలిగితే మీకు అర్థమవుతుంది. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారు? శోధించడానికి వచ్చారు. శోధించడానికని వ్రాయబడింది, కానీ వారు శోధించడానికి వచ్చారని మేము అనుకోవటం లేదు, శోధించడానికి రాలేదు అనుకున్నారు. కాసేపు అనుకోండి. పరిసయ్యులు వచ్చారు. ఏమని అడుగుతున్నారు? ఆకాశము నుండి మాకొక సూచక్రియ చూపించు. సూచక్రియ ఎలా చేయాలో కూడా మీరే నిర్ణయిస్తారా? సూచక్రియ ఎక్కడ నుండి కావాలో కూడా మీరే నిర్ణయిస్తారా? సూచక్రియ ఏమి కావాలో కూడా మీరే నిర్ణయిస్తారా? ఇంతకీ దేనికి? సూచక క్రియలను ఎందుకు అడుగుతున్నారు? నమ్మడానికైతే అంతకు మునుపు ఆయన ఎన్నో సూచక్రియలను చేశారు కదా. ఆయన సూచక్రియలను చేస్తున్నాడనే కదా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ద్వారా ఎన్నో సూచక్రియలు జరిగాయి. ఎందుకు నమ్మలేదు మరి? దేవుని కుమారుడైన క్రీస్తు అని యేసును గూర్చి నమ్మటానికి సూచక్రియలే అవసరమా? ఆయన మాటలు వినిపిస్తున్నాయి, ఆయనే ప్రత్యక్షంగా దగ్గర ఉన్నాడు. అంటే పరిసయ్యులు ఆయనను నమ్మాలనే ఉద్దేశంతో రాలేదు. ఆయనను శోధించి అజ్ఞానులుగా మిగిలిపోవటానికి వారు వచ్చారు. కనుక యేసుప్రభు అక్కడ సూచక్రియను జరిగించలేక కాదు, ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి. అంటే వారిని చూచినప్పుడు ఆయన ఇంకేమనుకోవాలి చెప్పండి? వీరు ఎప్పటికీ మారరు. వీరికి ఆకాశం నుండే కాదు, ఇంకా దానికంటే
మహత్తు కలిగినటువంటి సూచక్రియ ఏదైనా జరిగించినా కానీ వీరు మారరు. రాతి హృదయాలు ఇవి, శోధించాలనే పట్టుదలతో ఉన్నటువంటి హృదయాలు ఇవి. పాతాళ లోకమునకు వీరందరూ కూడా నిర్ణయింపబడ్డారు, నిత్య నాశనమునకు వీరందరూ నిర్ణయింపబడ్డారు. కనుక ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయాడు, దోణి ఎక్కి మరలా ఆయన వెళ్ళిపోయాడు అని వ్రాయబడింది. ఎందుకు అనగానే మారని వారి ముందు ఎన్ని సూచక్రియలను జరిగించినా ఉపయోగం లేదు. మారని వారి ముందు ఎంత దేవుని వాక్యాన్ని ప్రకటించినా కూడా ఉపయోగం ఉండదు. అందుకే ప్రభు పందుల ఎదుట మీ ముత్యములను వేయొద్దు అన్నాడు. పందుల ఎదుట మీ ముత్యములను వేయొద్దు అంటే ఆ స్వభావం ఒక పంది స్వభావం అని తెలిసిపోయినప్పుడు ఇక ముత్యములను వేయవలసిన అవసరత లేదు. ఒక మనిషికి దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు కూడా ఇలాగే ఆలోచించాలి. మారే ఆలోచన ఉందా, లేక మారకుండా ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న అంటే ఈ ప్రశ్నలన్నింటితో దేవుని జ్ఞానం నేర్చుకునే ఉద్దేశం ఉంటే పర్వాలేదు. కానీ ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినా సరే మరో ప్రశ్న కోసం ఎదురు చూస్తూ మిగిలిపోయేవాడు ఉంటాడు చూసారా, అలాంటి వాడికి ఇక జీవము దక్కదు. 100 ప్రశ్నలు అడుగుతాడు, 100 ప్రశ్నలకు సమాధానం చెబుతాం, 101వ ప్రశ్న కోసం మరల బైబిల్ చదువుతూ ఉంటాడు. అంటే ఎలాగైనా తప్పు పట్టాలనే ఉద్దేశం. ఈలోపు నీ జీవము కోల్పోతున్నావు, ప్రభువులో నీ జీవమును కోల్పోతున్నావు. నువ్వు చేయాల్సినటువంటి పని కాలాన్ని వృధా చేసుకుంటున్నావు. ప్రశ్నలు అడుగు తప్పులేదు, ప్రశ్నలు అడగాలి తప్పులేదు, సమాధానాన్ని పొందాలి తప్పులేదు. సమాధానం పొందిన తర్వాత వెంటనే దేవుని పనిలోకి దిగిపోవాలి. సమాధానం పొందిన తర్వాత నీవు ప్రభువును అంగీకరించాలి. మొట్టమొదట ఆ జీవమును పొందాలి, నీవు క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలి. నీవు ఈ ఉద్దేశాలు ఏమీ లేకుండా నాకు సూచక్రియలు కావాలని అడిగితే దేవుడు ఏమంటున్నాడు? మీకు అనుగ్రహింపబడదు అంటున్నాడు. ఆయన మీకు అనుగ్రహింపబడదు. అనుగ్రహింపకపోతే మేము నమ్ము అంటారా? అయితే మీ ఇష్టం. సూచక క్రియలు అనుగ్రహింపబడకపోతే మేము నమ్ము అంటారా? అయితే మీ ఇష్టం, అది మీ ఇష్టం. అయితే దేవునికంటూ ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, దాని ప్రకారమే ఆయన వెళ్తున్నాడు. ప్రియులారా, ప్రారంభ కాలంలోనేమో యేసుక్రీస్తు ప్రభువు చేత సూచక్రియలను జరిగించాడు, లెక్కలేనని సూచక్రియలను జరిగించాడు, వాటిలో అవసరమైనంత మేరకు ఆయన వ్రాయించాడు. మరి ఇప్పుడు మా మధ్య కూడా జరిగించవచ్చు కదా అంటే, ఇప్పుడు మీరున్న కాలం ఏ కాలం? సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయింది. గ్రంథం పరిపూర్ణమై అన్ని భాషలలోనికి, దాదాపుగా అన్ని భాషలలోనికి తర్జుమా అయిపోయి, ఇదిగో ఇప్పుడు మీ భాషలో కూడా, మీ చేతుల్లో కూడా గ్రంథం ఉంది. ఏమి జరిగిందో చరిత్ర మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు కూడా మీరు సూచక్రియలు అడుగుతున్నారంటే మీరు అవివేకులు, మూర్ఖులే. అంతే తప్ప మీకు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలనే ఆలోచన మాత్రం లేదు, రక్షణ పొందాలనేటువంటి అభిప్రాయం మాత్రం లేదనే చెప్పాలి. నాటి కాలంలో దేవుడు కొన్నైనా ఎందుకు జరిగించాడు? నాటి కాలంలో దేవుడు కొన్నైనా ఎందుకు రాయించాడు? నేటి కాలంలో దేవుడు ఎందుకు జరిగించడు అని మీరు అడిగితే ఒక ఉదాహరణ చెబుతాను మీకు. ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు ప్రజల మధ్య ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఏవైనా పథకాలను కొత్తగా ప్రవేశపెట్టాలంటే కనుక వెంటనే డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టేవు. ఎందుకంటే అందులో లోటుపాట్లు తెలుసుకోవాలి. ముందు ఏం చేస్తారంటే పైలట్ ప్రాజెక్ట్ అంటారు. ఏదైనా ఒక పథకాన్ని ప్రజలలో ప్రవేశపెట్టే ముందు ఏం చేస్తారు? ఒక గ్రామాన్నో లేకపోతే ఒక ప్రాంతాన్నో ఎంచుకొని పైలట్ ప్రాజెక్ట్ అని దానిని ముందుగా జరిగిస్తారు. అంటే కొంతమంది ప్రజలకు కొంత ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. అందులో విజయవంతమైతే అప్పుడు పూర్తిగా అమలు చేస్తారు, ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా అమలు చేస్తారు. ఈ పైలట్ ప్రాజెక్టులో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఈ పైలట్ ప్రాజెక్టులో చూచి చూడనట్టుగా ఉంటారు. అంటే డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ఎందుకంటే ఒక పాఠం, ఒక ఉదాహరణ వారు తెలుసుకోవాలి కనుక ఆ పైలట్ ప్రాజెక్టులో చూచి చూడనట్టుగా ఉంటారు. అన్నింటినీ ఇన్పుట్స్ అన్నీ కూడా తీసుకుంటారు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ తరువాత మొత్తం అందరికీ దానిని ప్రవేశపెట్టేటప్పుడు మాత్రం చాలా నియమావళితో ఉంటారు, చాలా నియమావళితో ఉంటారు. ఒక రేషన్ కార్డు అయినా అంతే, ఒక ఇళ్ల పట్టా అయినా అంతే. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎటువంటి లబ్ధి అయినా సరే ఆ విధంగానే ఉంటుంది. అంతెందుకండి, ఆధార్ కార్డుని మొట్టమొదట అందరికీ గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆధార్ సెంటర్లు ఉండేవి. ఆధార్ కార్డులో పేరు నమోదు చేసుకోవడం కోసం అందరూ వెళ్ళాలి.
క్యూలో నించునేవారు. వారు వెళ్ళిన తర్వాత వారి వివరాలు అడిగేవారు. మీ పేరేంటి, మీరేం చెప్తే అదే పేరు వారు రాసుకునేవారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంత చెబితే అంత వారు రాసుకునేవారు. మొట్టమొదట నమోదు చేసుకున్నప్పుడు సుమారు 2011 అనుకుంటాను నేను, 2011, 2010 ఆ కాలంలో ఆధార్ కార్డులను కొత్తగా నమోదు చేసేటువంటి ఈ కార్యక్రమం. అప్పుడు మీరు వెళ్ళి మీరు ఏ పేరు చెప్తే ఆ పేరే వారు రాసుకున్నారు. మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే ఆ డేట్ ఆఫ్ బర్త్ వారు రాసుకున్నారు. మీరు ఏ అడ్రస్ చెబితే ఆ అడ్రస్సే వారు రాసుకున్నారు. మీకు ఆధార్ కార్డు ఇచ్చేశారు. ఆధార్ కార్డు ఇచ్చేశారు. ప్రారంభం కదా మరి 2010, 2011 అంటే అది ప్రారంభం. ఆ తరువాత ఇప్పుడు 2010 నుండి 2020 అనుకుందాం, ఒక 10 సంవత్సరాల వ్యవధి గడిచిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మీ పేరు మార్చుకోవడానికి ఆధార్ సెంటర్కి వెళ్ళండి. ఎక్కడ పడితే అక్కడ ఆధార్ సెంటర్లు లేవు. ఇప్పుడు ఊరికి ఒకటి ఎక్కడో ఒక చోట, ఒక పోస్ట్ ఆఫీస్లోనో లేకపోతే ఒక బ్యాంకులోనో వారు నిర్ణయించినటువంటి కేంద్రాలు అలా ఉన్నాయి, లెక్కగా ఉన్నాయి. మీ పేరు మార్చుకోవడానికి ఇప్పుడు మీరు సులువుగా వెళ్ళి నా పేరు మార్చండి అని చెప్పండి, మార్చేస్తారేమో చూద్దాం. మీ డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి సులువుగా వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ మార్చండి అని చెప్పండి, మార్చేస్తారేమో చూద్దాం. మీ చిరునామా మార్చడానికి సులువుగా ఏ పత్రం లేకుండా వెళ్ళి చిరునామా మార్చమని చెప్పండి, మార్చేస్తారేమో చూద్దాం. మరి ఇప్పుడెందుకు అంత సులువుగా మార్పులు చేర్పులు జరగటం లేదు? అప్పుడెందుకు జరిగాయి? అది ప్రారంభం చూచి చూడనట్టుగా ఉన్నారు. అక్కడ వారికి ఉన్నటువంటి మోటో ఒకటే, అందరికీ ఆధార్ కార్డులు ఇచ్చేయాలి, అందరి దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి, ఐరిస్ తీసుకోవాలి, వారికి ఒక విశిష్టమైనటువంటి సంఖ్య ఇచ్చేయాలి, ఒక యూనిక్ ఐడి ఇచ్చేయాలి, ఒక నెంబర్ ఇచ్చేయాలి. ఇచ్చేశారు. మన చేతుల్లో ఆధార్ కార్డు పెట్టేశారు. మొదట్లో సడలింపులు ఇచ్చారు మార్చుకోవటానికి, అందులో వివరాలు ఏమైనా తప్పు పడితే మార్చుకోవడానికి సడలింపులు ఇచ్చారు. ఆ తర్వాత ఉండే కొద్దీ ఏం చేశారు, బిగించారు, టైట్ చేశారు. ఇప్పుడు అంత తేలిక కాదు. ఆ మార్పులు చేర్పులు చేసుకోవడం అంత తేలిక కాదు. అవన్నీ ఇక పర్మనెంట్గా మీరు ఉంచుకోవాల్సిందే. అలాగే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా గత కాలంలో అంటే పూర్వకాలంలో మనం ఎప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు, ఏ తరగతిలోనైనా. మనకున్నటువంటి ఆ యొక్క విద్యా ప్రమాణాన్ని బట్టి వారు ఆ యొక్క తరగతిలో జాయిన్ చేసుకునేవారు. ఆ తర్వాత మనకు టీసీ ఇచ్చేవారు, మనం వేరే కళాశాలలో జాయిన్ అయ్యేవారు. ఆ విధమైనటువంటి విధానం ఉండేది. మరి నేడు చాలా పకడ్బందీగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చాలా పకడ్బందీగా ఎక్కడికెక్కడ లెక్క, వయస్సును బట్టి వారు స్కూళ్ళలో చేర్చుకోవటం. అలాగే ఉద్యోగాల దగ్గర కూడా మీరు చూడండి, ఇంతకు మునుపు పూర్వకాలంలో అయితే పిలిచి ఉద్యోగం ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఉద్యోగాలు దొరకటం లేదు. అర్హతలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు దొరకటం లేదు. కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి పరిస్థితిని బట్టి. నాటి కాలమందు పరిశుద్ధ గ్రంథమును దేవుడు పరిపూర్ణముగా మనుషుల చేతుల్లో ఇంకా ఇవ్వలేదు. ఆ గ్రంథాన్ని దేవుడు రాయిస్తున్నాడు కనుక సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు వాటి అవసరత ఉంది. వాటిని చూచి వాటిని విని యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మారు. ఇప్పుడు అలా వ్రాయబడినటువంటి సూచక్రియలు అన్నీ కలిగినటువంటి గ్రంథం మన చేతుల్లో ఉంది. విషయం అంతా మనకు అర్థమైంది. మనం యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటానికి ఇదిగో వ్రాయబడ్డాయి. వీటిని చూచి చదివి గ్రహించి తండ్రి యొక్క కృప వలన, పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రభువులో రక్షణ నొందటానికి ఇప్పుడు చాలా అవకాశం ఉంది. ఇంత అవకాశం ఉన్నా సరే ప్రభువుని అంగీకరించకుండా ఇంకా సూచక్రియలు అడుగుతున్నారంటే అది చాలా దారుణమైన స్థితి. దేవుడు అలాంటి వారిని శోధిస్తూ సూచక్రియలు అడుగుతున్న వారిని చూచి ఏమంటున్నాడంటే, మీకు సూచక క్రియ అనుగ్రహింపబడదు. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఈ మాటలన్నీ కూడా, ఈ సమాధానాలన్నీ కూడా ఎంతో విపులంగా అర్థమవుతాయి. ప్రియులారా, ఆ మాటలను చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం నుంచి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితని, పిల్లవాని వలె తలంచితని, పిల్లవాని వలె యోచించితని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితని. పూర్ణమైనది వచ్చేసింది. ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు పూర్ణమైనది వచ్చినప్పుడు
పూర్ణము కానిది నిరర్ధకమగును. నిరర్ధకమైన దానిని దేవుడు తొలగిస్తాడు. మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లల్లా ఆలోచిస్తాం. పెద్దవాళ్ళమైనప్పుడు చిన్నపిల్లల వలె ఆలోచించం, చిన్నపిల్లల వలె యోచించం. పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళ చేష్టలు చేస్తాం, పిల్లవాని చేష్టలు చెయ్యం. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు జ్ఞానం విషయంలో మనుషులందరూ కూడా చిన్నపిల్లలు. ఎందుకంటే వారికి పరిపూర్ణమైన గ్రంథం వారి చేతుల్లో లేదు, పూర్ణమైనది ఇంకా వారి చేతుల్లో పెట్టబడలేదు. క్రీస్తు సంఘం అంటే వారికి తెలియదు. సంఘము ద్వారా దేవుడు అనుగ్రహించిన జ్ఞానము వారికి ఇంకా పరిచయం కాలేదు. ఎన్నో విషయాలు ఇంకా దేవుడు బయలుపరచబోతున్నాడు. సర్వసత్యంలోనికి ఆయన నడిపించబోతున్నాడు. ఆత్మ సహాయమును ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ ఇంకా అనుగ్రహింపబడక మునుపు పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించాలి. పెద్దవాడైనప్పుడు అంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పిల్లవాని చేష్టలు మానేయాలి. నాకు సూచక్రియ చూపించు నమ్ముతాను, నాకు మహత్కార్యం చూపించు నమ్ముతాను, నాకు అద్భుతం చేయి నమ్ముతాను, నాకు స్వస్థత చూపించు నమ్ముతానంటే నువ్వు పిల్లవాడిగా చేష్టలు చేస్తున్నావు, పిల్లవాని వలె యోచిస్తున్నావు. నువ్వు ఇప్పుడు పెద్దవాడివైన కాలంలో ఉన్నావు. నీకు బలహీనత ఉందని దేవుడు గ్రహిస్తే నీ బలహీనతను బట్టి నువ్వు అడగకుండానే దేవుడు జరిగిస్తాడు. ఆలోచిస్తున్నారా? వీడు బలహీనుడు, వీడికి దేవుని వాక్యం అర్థం కాదు, వీడికి దేవుని వాక్యాన్ని ఎంత నేర్పించినా వీడికి ఎక్కదు, ఎందుకంటే వీడు బలహీనుడు. ఈ బలహీనుడుగానే ఉండిపోకూడదు. ఏదో ఒక సూచక్రియ జరిగించి, ఒక మహత్కార్యాన్ని జరిగించి, ఒక అద్భుతాన్ని చేయించి ఈ బలహీనుడిని నేను బలవంతుడిని చేయాలి అని దేవుడు కోరుకున్నప్పుడు తప్పకుండా కాలాన్ని కూడా చూడడు అక్కడ దేవుడు. మనం బలహీనులుగా ఉంటే, వాక్యాన్ని చదివి నమ్మలేని పరిస్థితుల్లో మనం ఉంటే, మనం బలహీనులుగా ఉండి దేవుని మీద ప్రేమతో ప్రభువైన యేసును నమ్మాలనే ఆకాంక్షతో ఉండి మనం బలహీనులుగా ఉండిపోయినప్పుడు, ఆ ఆకాంక్ష మనలో ఉన్నప్పుడు దేవుని శోధించాలనే ఉద్దేశంతో కాకుండా నేను ఎలాగైనా రక్షింపబడాలి, నా ఆత్మను కాపాడుకోవాలి, నిత్య నరకాగ్నికి కాకుండా నిత్యలోకానికి పరలోకానికి నన్ను నేను చేర్చుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఎవరిలో అయితే ఉంటుందో దేవుడు అటు వారిని ప్రేమించి వారు అడగకుండానే, వారు అడగవలసిన అవసరం లేదు, సూచక్రియని జరిగించు, అద్భుతాన్ని జరిగించు, మహత్కార్యాన్ని జరిగించు, నేను వేచి చూస్తున్నానని అడగవలసిన అవసరత లేదు. దేవుడే తగిన కాలమందు వారి కన్నుల ఎదుట ఆ మహత్కార్యాన్ని, సూచక్రియను, అద్భుతాన్ని జరిగిస్తాడు. మనసు తెరుగుపడుతుంది. అప్పుడు మీరు తప్పకుండా నమ్ముతారు. అయితే మీరు అంతటి బలహీన దశలో ఎందుకు ఉండిపోవాలి? దేవుని వాక్యం పరిపూర్ణమైన గ్రంథంగా మీ చేతుల్లో ఉన్నప్పుడు, మీకు వినిపిస్తున్నప్పుడు, దేవుడు ఈ విధంగా ఆయన మాటలను మీ చెవిన వేస్తున్నప్పుడు మీరు ఇంకా రాతి హృదయాలుగా ఎందుకు ఉండిపోతున్నారు? శోధించాలనే మనసుతో ఎందుకు ఉండిపోతున్నారు? మీరు బలహీనులైతే దేవుడే ఇస్తాడుగా బలం. కానీ కావాలని మీరు బలహీనులుగా ఉండిపోతున్నారా? కావాలని మీరు శోధిస్తూ దేవుని రక్షణకు దూరం అయిపోతున్నారా? అయితే మిమ్మును మార్చడం ఎవరి తరం కాదు. దేవుడు ఏమంటున్నాడంటే ఆ పరిస్థితుల్లో మీకిక ఎన్నటికీ సూచక క్రియ అనుగ్రహింపబడదు అంటున్నాడు. కనుక అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండా దేవుని మీద ఆధారపడుతూ మీ ఆత్మను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రభు రక్షణను స్వీకరించేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, దేవుని మాట మీ హృదయాలను తట్టి లేపి మీ బ్రతుకులను చక్కదిద్దాలని ఆకాంక్షిస్తూ ఈ దేవుని మాటలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మా జీవిత కాలమంతా మీ కొరకు పనిచేయవలసిన వారముగా ఉన్నాము. ప్రభువునందు రక్షణ నొందిన వారమై పరలోకానికి రావలసిన వారముగా ఉన్నాము. ఆటంకాలను మేమే సృష్టించుకుంటూ మిమ్మల్ని శోధించాలనే మనసుతో ఉన్నప్పుడు మమ్మను బాగు చేయటం ఎవరి తరం కాదు. కనుక తండ్రి, మేలిమి బంగారు వంటి మీ మాటలను మాకు అనుగ్రహించి రాతి హృదయాలుగా కాకుండా మెత్తని హృదయాలలో దేవుని వాక్యమును విత్తుకొని ఫలించి మీ కొరకు బ్రతికేలా తండ్రి ఈ మాటలను మాకు వినిపించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలంతా శోధించేవారు కాకుండా మీ కొరకు బ్రతకాలనే ఆలోచనలతో
వారి ఆత్మలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రభువును స్వీకరించగలుగుటకు మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.